జ్యోతి గారు, ఇంక మీరు మా ఇంటికి రారేమోనని చాలా బాధపడ్డాను. మీ ప్రేమ నా సొంతం కావాలని, మీరే నా లైఫ్ పార్ట్నర్గా రావాలని నేను పడిన ఆరాటం, మొండిగా పట్టిన దీక్షని తపస్సుగా మార్చి అమ్మవారిని ప్రార్థించుంటే ఎప్పుడో ప్రత్యక్షమై వరం ఇచ్చేది. మీ అనుగ్రహం దొరకడానికి నాకింతకాలం పట్టింది. ఇప్పటికైనా శ్రావ్య చేతిలో మీరు మోసపోకూడదనే ఉద్దేశంతోనే వచ్చాను. కానీ నేనిలా వచ్చినందుకు శ్రావ్య ఎంత బాధపడి ఉంటుందో. ఏం ఆలోచిస్తున్నారు జ్యోతి గారు? అమ్మ ఏమంటుందో అని ఆలోచిస్తున్నారేమో అన్నా. అలాంటిది ఏం లేదు జ్యోతి గారు. తొందరలోనే అమ్మ కోపం తగ్గిపోతుంది. టెన్షన్ పడకండి. దొరబాబు, శారదమ్మ తను నాకు అమ్మ లాంటిది. ఓ, ఆమె కూడా నన్ను బిడ్డలాగే చూసుకుంటుంది. నమస్కారం అత్తయ్య గారు. నమస్తే. నేను నీకు మేనత్తన్రా. ఆ మాట చెప్పలేక ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. చల్లగా ఉండు రాజీవ్. మీ జంట సంతోషంగా ఉండాలి. అన్నా, నువ్వు జ్యోతి గారికి ఇల్లు చూపించు. నేను ఇప్పుడే వస్తాను. అలాగేరా. పదండి జ్యోతి గారు, ఇల్లు చూపిస్తా రండి. ఒక్క నిమిషం. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్ ఎంత టెన్షన్గా ఉంటుందో ఇందాకటి నుంచి ఒక విషయం తెలుసుకోవాలని అంతే టెన్షన్ పడుతున్నాం జ్యోతి గారు. ఆవేశాన్ని నోట్లో, మూర్ఖత్వాన్ని మైండ్లో పెట్టుకుని తిరుగుతుంటుంది ఆ శ్రావ్య. దేవుడు దిగొచ్చినా చెప్పిన మాట వినని మొండిదానికి మీరేం చెప్పారండి? గొడవ చేయకుండా అలా వెళ్ళిపోయింది. ఏం లేదులేండి దొరబాబు, పదండి ఇల్లు చూద్దాం. మాట దాటేకండి జ్యోతి గారు, ప్లీజ్ చెప్పండి. అదేం లేదు దొరబాబు, క్యాజువల్ గానే రిక్వెస్ట్ చేశాను, వెళ్ళిపోయింది. నేను నమ్మను. చెప్తారా చెప్పరా? మీరు చెప్తేనే కదా ముందు ముందు శ్రావ్య విషయంలో నేను ఎలాంటి స్టెప్ వెయ్యాలో అని డిసైడ్ చేసుకోగలను. పర్వాలేదు జ్యోతి, చెప్పు. శ్రావ్య ఒక అబ్బాయిని లవ్ చేసింది. పేరు సిద్ధార్థ్. నేను కూడా తనని ప్రాణానికి ప్రాణంగా, నా వాళ్ళని కూడా మర్చిపోయేంతలా ప్రేమించాను. ఇంత జరిగిందా? అవును, శ్రావ్య తెలియక తప్పు చేసింది. తనని తప్పు తెలుసుకునేలా చేసి దారిలో పెట్టాలి. సిద్ధార్థకి న్యాయం జరిగేలా చేయాలి. అలాగే చేద్దాం జ్యోతి గారు. పదండి రండి.